ఎల్లన్న అంటే కార్మిక నాయకుడే కాక తెలంగాణ ఉద్యమకారుడని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో కార్మిక సంఘ నాయకుడు ఎల్లయ్య విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో కార్మిక సంఘ నాయకుడు ఎల్లయ్య విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు దక్కాలని పోరాడిన మహానాయకుడు ఎల్లయ్య అన్నారు. ఆయన ఊపిరినంత వరకు కార్మిక సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో 2 కాళ్లు పెరిగిన మంచంపై పడుకుని జై తెలంగాణ అన్న నాయకుడని అనుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉండి కీలక పాత్ర పోషించిన నాయకుడని తెలిపారు. తెలంగాణ వాదాన్ని చెప్పిన మంచి నాయకుడన్నారు. కార్మిక సంఘం నాయకుడిగా కార్మికుల మన్ననలు పొందిన వ్యక్తి అన్నారు. MIG-2 వచ్చిందంటే అది ఎల్లని కృషి అని ఆయన తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మనందరి ప్రియతమ నాయకుడు సిద్దిపేట విగ్రహావిష్కరణను సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. జోహార్ ఎల్లన్న, జోహార్ ఎల్లన్న, జోహార్ తెలంగాణ ఉద్యమకారుడు ఎల్లన్న, హే ఎల్లన్న, అమర్ రహే, అమర్ రహే ఎల్లన్న, అమర్ రహే, అమర్ రహే. మైక్ అక్కడే ఉంది. కింద కూర్చోవాలి. జరిగింది. ఎల్లన్న గారితో చాలా సుదీర్ఘమైనటువంటి అనుబంధం కలిగినటువంటి నాయకులు. తెలంగాణ ఉద్యమ కాలంలోనే హరీష్ అన్న అనేక సందర్భాల్లో ఎల్లన్న గారిని సంప్రదించి అనేక ఆలోచనలు, అనేక చర్చలు చేయడం జరిగింది. మరి ఇవాళ జనార్దన్ రెడ్డి, ఎల్లయ్య గారు అప్పటి నుంచి గిట ఎల్లన్న అంటే కార్మికుడు, కార్మికుడు అంటే ఎల్లన్న. నాగేంద్ర పైకి రా, జాస్వా పైకి రా. ఆ విధంగా ఎల్లన్న కార్మికుల పక్షాన, కార్మికుల కోసం అనుక్షణం ఆలోచిస్తూ వారి సంక్షేమానికి BHLలో ఎన్నోసార్లు గెలిచి అక్కడ HCL కానీ బయట ఇండస్ట్రీస్లో కూడా చాలామంది కార్మికులకు సేవలు అందించిన వ్యక్తి. మన ప్రాంతంలో ఎంతో మంది కార్మికులకు సేవలు అందించిన వ్యక్తి ఎల్లన్న. మరికొద్దిసేపట్లో మనం ఈ యొక్క సభని ప్రారంభించుకుందాం. జోహార్ జిఎల్లన్న, జోహార్ జోహార్, జోహార్ జిఎల్లన్న, జోహార్ జోహార్, తెలంగాణ ఉద్యమకారుడు జిఎల్లన్న, అమర్ రహే జి. ఇది నువ్వు తెప్పియాల్సిందే అని ఎల్లన్న సోమిరెడ్డి మా మైపాల్ పట్టుబట్టి ఆ రోజు నాతోని ఆ కాలనీ ఫైనల్ లేఅవుట్ తెప్పియడంలో నిజంగా ఎల్లన్న దండాడింది. అట్లా ఆయన చివరి దాకా ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా ప్రజల కోసం, కార్మికుల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, BHL కోసం ఎనలేని సేవలు చేసినటువంటి ఎల్లన్న ఆయన ఎప్పుడూ చిరస్మరణీయుడుగా ఉంటాడు. శారీరకంగా లేడేమో కానీ BHL ఉన్నంత కాలం ఎల్లన్న పేరు ఉంటది. కార్మికుల గుండెల్లో ఉంటాడు. మరి పేదల పక్షపాతిగా ప్రాంతాల్లో అన్ని కంపెనీల్లో కూడా కార్మికుల పక్షపాతిగా, కార్మికుల కోసం నిరంతరం పోరాడాడు. ఆయన తన ఆరోగ్యం కోసమో, తన కోసమో, తన పిల్లల కోసమో ఆలోచించలేదు. కార్మికుల కోసం ఆలోచించిండు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆలోచించినటువంటి ఒక మంచి మనిషి కనుకనే ఇవాళ ఇంతమంది ఆయన మీద ఉండే ప్రేమతో వచ్చినాం, ఆయన మీద ఉండే అభిమానంతో వచ్చినాం. నిస్వార్థంగా ఆయన అందించినటువంటి సేవ మనందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చింది. నాకైతే ఒక చిన్న లోటు ఉంది, మైపాలన్నతో రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ ఆ విగ్రహం మాత్రం ఆయన స్థాయికి తగ్గట్టు నాకు అనిపించలేదు. జర మా మైపాలన్న రిక్వెస్ట్, నిలువెత్తు విగ్రహం ఆయన ధోతి కట్టుకొని, పంచ కట్టుకొని నిలబడితే ఎల్లన్న ఎట్లుంటాడో ఆ విగ్రహం చూస్తే అట్లున్నారు. నేను మా మైపాల్ BHLకు INTUC అధ్యక్షుడిగా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షుడిగా పనిచేసి
మరి కార్మికుల మన్ననల్ని పొందినటువంటి వ్యక్తి మన ఎల్లన్న గారు. గతంలో బిహెచ్ఎల్లో అటు ఉత్తర భారతదేశం నుంచి కార్మికులు వస్తున్నారు, రిజర్వేషన్ తొలగించారు. మరి అక్కడి నుంచి సిఐఎస్ఎఫ్ కానీ కార్మికులు కానీ వస్తే నా ప్రాణం పోయినా సరే అని చెప్పి పోరాడి ఇక్కడ భూమి కోల్పోయిన బిడ్డలకు దక్కాలి, తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు దక్కాలని కూడా స్థానికుల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు ఎల్లన్న గారు. ఎల్లన్న గారు కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేసిండు. ఆ వివరాలు సరే మా రేమాన్ గారు స్థానిక నాయకులు చెప్తారు. ఆయన జీవితం అంతా కూడా ఆయన శ్వాస, ఆయన ఊపిరినంత వరకు అటు కార్మిక సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి. జోహార్ ఎల్లన్న గారికి, జోహార్ ఎల్లన్న గారికి, జై తెలంగాణ. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు భూపాల్ రెడ్డి గారికి, గౌరవనీయులు ఆదర్శ్ రెడ్డి గారికి, గౌరవనీయులు ఎల్లన్న కుమారుడు విజయ్ గారికి, తమ్ముడు సోమరెడ్డి గారికి, నాగేందర్ గారికి, మా రెహమాన్ గారికి, దామోదర్ గారికి, ఎర్రగడ్డ సత్యం గారికి, పాండు గారు మా చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మా దాస్ కాలనీ ప్రెసిడెంట్ దాస్ గారికి, కార్మిక సోదరులకు, ఎల్లన్న అభిమానులకు, బంధుమిత్రులకు, మీడియా మిత్రులకు